కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. బాణసంచ తయారీ కేంద్రంలో పేలుడుతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బాణసంచ తయారీ కేంద్రంలో మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 4 మృతి చెందగా పలువురికి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. రైట్ కామేశ్వరరావు, చెప్పండి, ఇప్పుడు పరిస్థితి అదుపులోకి వచ్చిందా? ఎలా ఉంది అక్కడ? యమున, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం వేటపాలెంలో భారీ ప్రమాదం అయితే ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద అయితే జరిగిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి బాణాసంచ తయారీ కేంద్రాల్లో ఈ పేలుడు అయితే సంబంధించింది. ప్రస్తుతానికైతే మాత్రం అందులో ఇంచుమించుగా 40 మంది అయితే మాత్రం కార్మికులు బాణాసంచ ఏదైతే ఉందో బాణాసంచ వస్తువుల తయారీ కేంద్రంలో అయితే పనిచేస్తున్నారు. దానికి సంబంధించి మధ్యాహ్నం కావడంతో వీరంతా కూడా సగం మంది భోజనానికి వెళ్ళినట్టు తెలుస్తోంది. మిగతా ఎంతమంది అక్కడ వర్క్ చేస్తున్నారు, ఎంతమంది లోపల ఉన్నారు అనే దాని మీద ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం మంటలు అయితే ఇప్పుడిప్పుడే కొద్దిగా అదుపులోకి వస్తా ఉన్నాయి. ఇంచుమించుగా ఒక 5 ఫైర్ ఇంజిన్లు అయితే మాత్రం పనిచేస్తున్నాయి. ఈ ఏదైతే ఉందో ఈ భారీ అగ్ని పేలుడు అనేది మొత్తం ఇంచుమించుగా ఒక భూకంపం మాదిరిగా ఒక భయానకమైన వాతావరణాన్ని అయితే సృష్టించిందని చెప్పొచ్చు. 7 కిలోమీటర్ల మేర ఈ శబ్దం అయితే విస్తరించింది. దానికి సంబంధించి ఒక్కసారిగా చుట్టూ ఉన్న గ్రామాలన్నీ కూడా అడలెత్తిపోయిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఇప్పుడే జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీ బిందుమాధవ్ కూడా చేరుకున్నారు. మొత్తం మీద ఫైర్ సిబ్బంది మొత్తం ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నాయి. దాని పరిస్థితి ప్రస్తుతం మంటలను అదుపు చేసే పరిస్థితి అయితే మాత్రం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో ఇంచుమించుగా ఒక 4 అయితే మరణించినట్టయితే తెలుస్తున్నాయి. దానికి వచ్చి ఇంకా ఇంచుమించుగా ఒక 10-15 మంది అయితే ఇంజూర్ అయినట్టు తెలుస్తోంది. ఈ 4 కూడా కాకినాడ జీజీహెచ్ కి అయితే తరలించారు. ఏదైతే ఉందో సామర్లకోట అదేవిధంగా పెద్దాపురం గవర్నమెంట్ హాస్పిటల్ కి అయితే మాత్రం ఇంచుమించుగా ఈ క్షతగాత్రులందరినీ కూడా తరలిస్తా ఉన్నారు. ఈ ఏదైతే ఉందో మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్ కూడా వీరిని తరలిస్తున్నారు. దీనికి సంబంధించి దగ్గరుండి కాకినాడ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో కాకినాడ కలెక్టర్ అదే విధంగా కాకినాడ ఎస్పీ కూడా దగ్గరుండి పర్యవేక్షణలు అయితే మాత్రం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం ఇటు రెవెన్యూ అటు రెస్క్యూ టీంలు కూడా చేరుకుంటున్నాయి ఒక్కొక్కరుగా. ఇంచుమించుగా ఈ ప్రమాదం అయితే భారీ ప్రమాదం అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అక్కడ సేఫ్టీ మెథడ్స్ ఏదైతే ఉందో క్రాకర్ సంబంధించిన మ్యానుఫాక్చరింగ్ లో సేఫ్టీ మెథడ్స్ అయితే పాటించిన ఎడల ఈ ప్రమాదం సంభవించిందని చెప్పేసి స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ ఏదైతే ఉందో ఈ కర్మాగారంలో భారీ ప్రమాదం చోటు చేసుకోవడం ఇదే తొలిసారి అని చెప్పి చెప్పడం తెలుస్తోంది. ఈ మొత్తం ఇంచుమించుగా బాణాసంచి దుకాణం పేలుడుతో మొత్తం కూడా పలువురు కార్మికులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంచుమించుగా అందులో పనిచేస్తున్న 40 మంది కార్మికులు కుటుంబాలు కూడా ఒక్కొక్కరుగా చేరుకుని ఆర్తనాదాలు అయితే వినపడతా ఉన్నాయి. అందులో తమ యొక్క కుటుంబ సభ్యులు కర్మాగారంలో పనిచేస్తున్నారు. వారందరికీ ఏమైంది అనే దాని మీద వారంతా కూడా ఒక ఉదారకరమైన అక్కడ వాతావరణం అయితే ఉంది. ఇంచుమించుగా మరి ఒక గంటలో కల్లా అక్కడ మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి అయితే లేదు. ఇంచుమించుగా ప్రస్తుతానికైతే మాత్రం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. దగ్గరుండి ఎస్పీ దగ్గరుండి మొత్తం కార్యక్రమాలన్నీ ఫైర్ సేఫ్టీకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ కూడా మొత్తం మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంచుమించుగా మొత్తం హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా చేరుకున్నారు. వారి అందరికీ కూడా ఫస్ట్ ఎయిడ్ చేసి ఈ సీరియస్ అయిన వాళ్ళందరూ కూడా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ కి అయితే షిఫ్ట్ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంచుమించుగా కూడా ఇది గతంలో కూడా ఈ తప్పిదాలు అంటే ఏదైతే ఉందో ప్రికాషన్స్ ఈ క్రాకర్స్ షాప్ సంబంధించిన ఈ కర్మాగారాలకు సంబంధించిన ప్రికాషన్స్ పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి స్థానికులు అయితే వాపోతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే మాత్రం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా ఇప్పుడే చేరుకున్నారు. ఆయన చేరుకుని కూడా మొత్తం కూడా పరిస్థితి ఏ విధంగా జరిగిందనే దాని మీద పూర్తి స్థాయిగా ఆరాధిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రెవెన్యూ సిబ్బంది అటు మెడికల్ సిబ్బంది ఇటు ఫైర్ ఇటు ఎన్డీఆర్ఎఫ్ మొత్తం బృందాలన్నీ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఇంచుమించుగా ఒక అరగంటలోగా అయితే మాత్రం ఈ మంటలన్నీ అదుపులోకి వచ్చే పరిస్థితి అయితే తెలుస్తా ఉంది. యమున, కామేశ్వరరావు, అయితే ఎవరైనా ఒక కర్మాగారాన్ని నిర్మించాలన్నా అది ఇలాంటి వాటికి సంబంధించి క్రాకర్స్ కానీ ఇలాంటి వాటికి సంబంధించినప్పుడు వాళ్ళు అధికారులు ఒక పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా ఆ సేఫ్టీ మెథడ్స్ అన్ని ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. చుట్టుపక్కల ఏదైనా కర్మాగారం ఉంది అంటే బాణసంచా గురించి ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంటే చుట్టుపక్కల ఊళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఈ పర్మిషన్స్ ఉన్నాయా లేవా అనేది అడుగుతూ ఉంటారు. మరి అలాంటిది ముందు నుంచి కూడా సేఫ్టీ మెథడ్స్ అనేవి లేవు అనేది ఎవరికి తెలీదా? ఇక్కడ తెలిసినా కూడా అందరూ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చా?
యమున అది కూడా ఒక విధంగా చెప్పొచ్చు. వీరు మాత్రం ఏదైతే ఉందో ఈ బాణసంచ కర్మాగారాలు సంబంధించిన కంపెనీలు నెలకొల్పేటప్పుడు దీనికి సంబంధించిన లైసెన్సులన్నీ కూడా తీసుకుంటారు. అయినప్పటికీ కూడా ఫైర్ సేఫ్టీ ప్రధానంగా దీంట్లో చెప్పుకోవాల్సిందంటే ఫైర్ సంబంధించిన సేఫ్టీ లైసెన్స్ లో కొంత అలసత్వం అనేది వహిస్తుంటారు. ఎందుకంటే ఫైర్ షాక్ సంబంధించిన దాని ఇచ్చిన ప్రికాషన్స్ ఏదైతున్న గైడ్ లైన్స్ ని వీళ్ళు క్రాస్ చేస్తారు. ఏదంటే వాళ్ళ ఫ్యాక్టరీలు నడుపుకోవడం కోసం ఫైర్ సేఫ్టీ ఏ విధంగా గైడ్ లైన్స్ ఇచ్చారు, గైడ్ లైన్స్ అన్ని సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల ఈ ప్రమాదాలు సంభవిస్తాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా వీళ్ళు లైసెన్స్ చేసినప్పటికీ కూడా ఈ ప్రమాదం అనేది లోపల ఏదైతే ఉందో గంధకం ఇంకా సల్ఫర్ డైఆక్సైడ్ ఏదో కెమికల్ అనేది రియాక్ట్ అయ్యి ఈ ప్రమాదం సంభవించిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపటి తర్వాత లోపల అసలు దీని యజమాని ఎవరు, దానికి సంబంధించి ఏం తయారు చేస్తున్నారు అని ప్రస్తుతం ఈ రోజు ఎటువంటి కెమికల్స్ దాని ద్వారా ఎటువంటి వస్తువులు తయారు చేస్తున్నారు అనే దాని మీద ఇంకా సమాచారం అయితే మాత్రం కలెక్టర్ అయితే ఆరాధిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు కూడా ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కొంత యజమానులు సంబంధించిన మనుషులైతే కొంతమంది అయితే మాత్రం యాజమాన్యం చెప్తుంది. అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఈ కెమికల్స్ రియాక్టింగ్ అనేది తప్పనిసరిగా కంట్రోలింగ్ చెక్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన సరైన అక్కడ సిబ్బంది లేకపోవడం వల్ల వీళ్ళ ఇష్టానుసారం కూడా కెమికల్స్ మిక్స్ చేసే విధంలో ఈ ప్రమాదాలు ఈ ఫైర్ ఈ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నట్టయితే మాత్రం మనకి సమాచారం అందుతుంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా 2 కెమికల్స్ అయితే మాత్రం రియాక్ట్ అయ్యి మొత్తం అవి కూడా ఫైర్ ఈ ప్రమాదానికి దారితీసింది అనేది తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే మాత్రం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికి ప్రస్తుతానికి లోపల ఉన్న ఇంచుమించుగా ఒక 4 అయితే మాత్రం పూర్తి స్థాయిగా కాలిపోయారు. వారు డెడ్ బాడీలు పైకి ఫైర్ ఈ ప్రమాదంలో పైకి ఎగిసిపడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంచుమించుగా వాళ్ళ చేతులు కాళ్ళు కూడా మొత్తం కూడా బ్రేక్ అయిపోయిన పరిస్థితి కనపడతా ఉంది మనకి. ఇంచుమించుగా మనం చూసుకుంటే కనుక ఈ ప్రమాదం తీవ్రత ఇప్పుడు భారీ ఎత్తున ఉంది. మరి కొద్దిసేపట్లో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 4 అయితే డెత్ అయితే అయినట్టు తెలుస్తుంది. ఇంకా మరికొంతమంది అంటే ఎంతమంది లోపల వర్క్ చేస్తున్నారు అనే దాని మీద ఇంకా యాజమాన్యం ఎవరో కూడా ఇక్కడ చేరుకోని పరిస్థితి ఉంది. వారు వస్తే అసలు ప్రస్తుతం ఈ రోజు ఎంతమంది అందులో వర్క్ చేస్తున్నారు, ప్రస్తుతం స్టిల్ భోజనాలు కలిగి ఎంతమంది ఉన్నారు, ప్రస్తుతం అందులో ఎంతమందిలో ఈ రోజు ఏంటి అనే దాని మీద కూడా కలెక్టర్ ఆరా తీస్తా ఉన్నారు. దాని మీద ఇంకా కంపెనీ సంబంధించిన యాజమాన్యం కొద్దిగా వేరే ఊర్లో ఉండడంతో వాళ్ళ రావడం లేట్ అవుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిగా మనకి సమాచారం అందనుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఏదైతే ఉందో ఫైర్ సేఫ్టీ అదేవిధంగా దీనికి సంబంధించిన సేఫ్టీ మెథడ్స్ అయితే వాళ్ళు పాటించినట్ల ఈ ప్రమాదం సంభవించిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా భారీ ప్రమాదం అనేది ఇక్కడ సంభవించింది. ఈ ప్రమాదానికి సంబంధించి మొత్తం కూడా చుట్టూ ఉన్న ఒక 6-7 గ్రామాలు అయితే అడవిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా భూకంపం వస్తే ఏ విధంగా అదురు వస్తుందో ఎత్త అనే దాన్ని ఒక్కసారిగా ఈ బ్లాస్ట్ అయితే ఒక భయానకమైన బాంబు పేలుడు సంభవించింది. దీనికి సంబంధించి ఈ ఏదో భూకంపం వచ్చినట్టుగా వారంతా కూడా అరలితే ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన పరిస్థితి. మొత్తం చూస్తే ఈ ఫైర్ క్రాకర్ సంబంధించిన ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది అని చెప్పేసి ఒక్కసారిగా పరుగులు తీసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా భారీ ప్రమాదం అయితే సంభవించింది. దీనికి సంబంధించి ఇంకా సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇంకా దగ్గరుండి కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ దగ్గరుండి ప్రతి ఒక్కరిని కూడా ఇంజూర్ అయిన ప్రతి ఒక్కరిని కూడా దగ్గరుండి ఆయన స్ట్రెచర్ మీదకి ఎక్కించి హాస్పిటల్ గా తరలిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా మరి కొంత సమాచారం అయితే అందాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది భారీ ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఏమన్నా కామేశ్వరరావు, అసలు ఈ వేట్లపాలెంకి ఈ కర్మాగారం ఎంత దూరంలో ఉంది? అంటే ఒక బాణసంచ కావచ్చు ఇలాంటివి ఒక భయంకరమైన అంటే ఒక పేలుడు జరిగినప్పుడు విస్ఫోటనం చెందినప్పుడు ఒక సౌండ్ అనేది వస్తుంది. ఇందాక మీరు చెప్పినట్టుగానే ఒక భూకంపం వచ్చిందా అని చుట్టుపక్కల గ్రామాలు హడలెత్తిపోతారు. మరి అలాంటి కర్మాగారాలు ఊర్లకు అంటే చుట్టుపక్కల ఎన్ని ఊళ్ళున్నా వాటికి దూరంగా ఉండాలి కదా. ఇది ఎంత దూరంలో ఉంది? అందులో పనిచేసే వాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేదంటే చిన్న వయసు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంచుమించుగా ఈ కర్మాగారాలు అనేవి ప్రతి గ్రామానికి కూడా 20 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే మెయింటైన్ చేయాలి. కాకపోతే ఈ కర్మాగారం ఊరికైతే మాత్రం 6 కిలోమీటర్స్ మేర అయితే మాత్రం ఈ కర్మాగారం ఉందని తెలుస్తుంది. అంటే గతంలో ఈ కర్మాగారం స్థాపించినప్పుడు ఇంచుమించుగా 20 కిలోమీటర్ల దూరం అయితే ఉండేది గ్రామం. కాకపోతే గ్రామం పెరగడంతో కర్మాగారం దగ్గరగా ఈ గ్రామం అయితే విస్తరించడంతో ఈ ఫ్యాక్టరీకి దగ్గరగా అయితే మాత్రం నివాసితులు అయితే ఉన్నారు. దీనికి సంబంధించి ఈ పేలుడు భారీ విస్ఫోటనం
జరిగిన తర్వాత ఒక్కసారిగా భూమి కంపించిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మొత్తం ఒక్కసారిగా ఈ చుట్టూ ఉన్న గ్రామాలు మొత్తం కూడా అడలెత్తిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం ఏదైనప్పటికీ కూడా ఈ భారీ ప్రమాదానికి అయితే మాత్రం ఒక్కసారిగా చుట్టూ ఉన్న గ్రామాలు ప్రజలందరూ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇది ప్రమాదం అనేది గతంలో కూడా వీళ్ళకి గైడ్ లైన్స్ అంటే అధికారులు ఎవరైతే ఉన్నారో ఫైర్ సేఫ్టీ కావచ్చు, ఇంకా మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మొత్తం అధికారులు ఎప్పటికప్పుడే ప్రతి నెలలోనే విజిట్ చేసి వీళ్ళు సేఫ్టీ మెథడ్స్ పాటిస్తున్నారా, సేఫ్టీ గైడ్ లైన్స్, ఫైర్ గైడ్ లైన్స్, ఇండస్ట్రీ గైడ్ లైన్స్ పాటిస్తున్నారా అనే దాని మీద ప్రతి నెల కూడా వెరిఫికేషన్ చేయాలి. వాళ్ళు చేయని నెలలు ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పేసి స్థానికులు కూడా వాపోతున్న పరిస్థితి ఉంది. ఇంచుమించుగా కూడా ఈ గ్రామం, ఈ ఫ్యాక్టరీకి గ్రామానికి మధ్య అయితే మాత్రం 6-7 కిలోమీటర్ల దూరంలో అయితే మాత్రం ఇది జరిగింది. ఇంచుమించుగా ఇది 8 కిలోమీటర్ల మేరైతే దీని యొక్క సౌండ్ అయితే మాత్రం వ్యాపించిందని చెప్పొచ్చు. ఇంచుమించుగా ఇది ఒక భారీ ప్రమాదం. అంటే ఎప్పుడు మునుపెన్నడూ కూడా ఇటువంటి ప్రమాదాన్ని అయితే మేము చూడలేదు. ఇది ఈ ఫైర్ సేఫ్టీ లో చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి కానీ ఇప్పుడు భారీ ఎత్తున ప్రమాదం జరిగిందని చెప్పి స్థానికులు వాపోతున్న పరిస్థితి ఉంది. యమున, థ్యాంక్ యూ కామేశ్వరరావు. సామర్ల